హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోటో వింగ్స్. ఈరోజు నేను నెల్లూరులో వెళ్తూ మన ఫోర్స్ వాళ్ళది అర్బనియా వెహికల్ చూశాను. అయితే దీన్ని చూసినప్పుడు నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించి దీని డీటెయిల్స్ మీ ముందుకు తెద్దాం అనుకున్నాను. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీ ముందుకు తీసుకొని వస్తాను. అయితే ఈ వెహికల్ని మనం ఒకసారి చూసినప్పుడు ఇది ఒక డాల్ఫిన్ లాంటి ఇమేజ్ అయితే ఉంటుంది. ఇంకా ఉత్త ఇమేజే కాదండి, దీనిలో ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో ఏంటంటే 3 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి 9+1 అంటే 10 సీటర్, తర్వాత 12+1 అంటే 13 సీటర్, తర్వాత 16+1 అంటే 17 సీటర్. ఇలా 3 సెగ్మెంట్స్ లో ఈ వెహికల్ ఉందన్నమాట. ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొని వచ్చింది మిడ్ వేరియంట్ అంటే 12+1 అనమాట. +1 అనేది డ్రైవర్ సీట్, కాబట్టి మీడియం వేరియంట్ నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ వెహికల్ ని మీరు ఎప్పుడైనా ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ లేదంటే మీరు రెంట్కి తీసుకొని వెళ్ళినప్పుడు ఇదేంటంటే మీది ఒక ఈ వెహికల్ కలర్ కానీ ఈ వెహికల్ డిజైన్ కానీ ఎక్కడికైనా మీరు తీసుకెళ్ళినప్పుడు ఇది ఒక పర్సనల్ వెహికల్ అనే ఫీల్, అలాంటి ఇమేజ్ని మీతో పాటు తీసుకొని వస్తుంది. ఇది వేరే ట్రావెల్స్ వెహికల్ లాంటి కమర్షియల్ లుక్స్ అయితే తీసుకొని రాదు. ఈ వెహికల్లో ఉన్న ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. ఇది ఎవరికంటే యూత్, సపోజ్ ఒక 10 మంది 20 మంది ఇలా ఎవరో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడికైనా ఒక పిక్నిక్ కానీ క్యాంపెయిన్కి కానీ వెళ్ళాలంటే చాలా బాగుంటుంది. దాంతోపాటుగా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ కార్పొరేట్ ఈవెంట్స్ కానీ లేదంటే ఏదైనా టెంపుల్ ట్రిప్స్ కానీ ఇలా వెళ్ళడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. దీనిలో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ అన్ని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఎవరైనా ట్రావెల్స్ వాళ్ళు ఈ వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈ వీడియో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇది ఎక్కడి నుంచి అన్న? నాయుడుపేట ట్రావెల్స్? నాయుడుపేట సిఎన్ఆర్ ట్రావెల్స్. ఇది ఈ మధ్య ఎక్కువ మంది యూట్యూబ్ లో ఈ అర్బనియా బస్ గురించి అడుగుతున్నారు. అంటే ఇంతకుముందు మనం ఫోర్స్ బస్సులు ఇవన్నీ చూసాం. అవునవును. వాటికి వీటికి ఏదైనా డిఫరెన్స్ ఉందా? వాటికి వీటికి అంటే ఇది కొంచెం లగ్జరీగా, దాని మీద ఇంకా లగ్జరీగా ఉంటది. 12 సీటర్, వెనకాల ఒక బెడ్ వేసుకున్న స్పేస్ గానీ, ప్లస్ సీట్ కి ఏసీ, మళ్ళీ సీట్ కి ఛార్జింగ్, మొబైల్ ఛార్జింగ్, బయట వెళ్తాం కదా, బయట వెళ్ళినప్పుడు ఛార్జింగ్ పెట్టుకునే దానికి ప్రతి సీట్ కి ఒక సీట్ లో 1+1 ఉండే దాంట్లో ఇద్దరు పెట్టుకోవచ్చు ఛార్జర్లు. ప్రతి పర్సన్ కి ఏసీ, ఎల్ఈడి లైట్, ఫ్యూచర్ బాగుంటది. ప్లస్ ఏంటంటే విండో సైడ్ గ్లాసులు, పెద్ద గ్లాసులు. మనం ఎక్కడన్నా బయట వెళ్తున్నప్పుడు లొకేషన్ చూడాలన్నా అన్నిటికీ ఎక్సలెంట్ గా ఉంటది. ఏదో మామూలుగా లోపల కూర్చుంటే బయట ఏది కనిపించదు. దీంట్లో ఫ్యూచర్ ఏంటంటే ఏసీ ఉంటది, ప్రతి సీట్ కి ఎల్ఈడి ఉంటది. చూసేదానికి కూడా బయట లొకేషన్ చూసుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. స్పేస్ సీట్ కి మనిషి కూర్చున్నా కూడా ఎక్సలెంట్ గా ఉంటది స్పేస్. అంటే అవతల డిస్టర్బ్ అవరు. అంటే సీట్ కి మధ్యలో గ్యాప్ కూడా ఎక్కువ ఉంది అంటారు. సీట్ కి అవతల టచ్ అవరు, బాగుంటది. ఫ్రీగా కూర్చొని ఎంత లాంగ్ గానే వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు. ఏసీ పర్పస్ గానీ అన్ని బాగుంటాయి. అవును. వెనక అంటే వీళ్ళు బ్యాగులు పెట్టుకోవడానికి ఏమైనా ప్లేస్ ఉందా? మాక్సిమం కనీసం ఒక 15-20 బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. వెనక పెద్ద ట్రాలీ బ్యాగులే ఒక 10-15 పెట్టుకోవచ్చు ఈజీ. అంటే మీడియం ఫ్యామిలీస్ అయితే ఒక 3-4 ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు. టోటల్ సీటింగ్ కెపాసిటీ ఎంత ఉందన్న? 12 మంది. 12+1 లేదా 11 అంతే. 11+1. ఓకే, 11+1. 12+1 అంటే డ్రైవర్ సీట్ పోద్ది. మళ్ళీ ఓకే, డ్రైవర్ సీట్ కాకుండా 12 సీట్లు, 12 మంది కూర్చోవచ్చు. అంటే ఒక మీడియం ఫ్యామిలీస్ ఎవరైనా 2-3 ఫ్రెండ్స్, లేదు ఎవరైనా ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అయితే అందరు కలిసి హ్యాపీగా బయట. ఇప్పుడు ఊటీ, కొడైకెనాల్ ఎలా వెళ్ళాలన్నా హ్యాపీగా మొత్తం లొకేషన్ చూసుకుంటే వెళ్ళచ్చు. అంత బాగుంటది. బండి స్పీడ్ ఎంత వెళ్తుంటది మీరు రెగ్యులర్ గా? స్పీడ్ అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చింది 80 ఇచ్చారు. 80 పైన పోకూడదు అనేసి 80 పోతుంది. కానీ బండి అంతకంటే పోతుందా? పోదు. కంపెనీ ల్యాప్టాప్ పెట్టి సిస్టమ్ లో చేస్తే మనం ఏం చేసేదానికి లేదు. ఆ 80 ఎందుకంటే మనం వెళ్ళినా కూడా లాంగ్ వెళ్ళాలన్నా కూడా 80 మనం ఫాలో అయితే సేఫ్ గా హ్యాపీగా ఎంత దూరం వెళ్ళొచ్చు, చూసుకొని హ్యాపీగా రావచ్చు. కరెక్ట్, 80 కరెక్ట్. మీరు అన్నది కరెక్ట్. ఇంకోటి ఏంటంటే 80లో వెళ్ళిన వాళ్ళకి 120లో వెళ్ళిన వాళ్ళకి జర్నీ అయిపోయినాక ఒక ½ అన్ అవరే డిఫరెన్స్ వస్తుంది. అంతే, పెద్ద తేడా రాదు. అది ఆలోచించి చూస్తే 120 వెళ్ళినా 80 వెళ్ళినా ఒక ½ అన్ అవర్ లేదు, ఒక ఎక్కువ 10 మినిట్స్ అంతే. అంతమించి ఏం ఉండదు. టోటల్ ఓవరాల్ జర్నీలో ఒక ½ అన్ అవర్ తేడా వస్తుంది అంతే, అంతమించి ఏం రాదు. అప్పుడు మనం 80లో వెళ్ళినప్పుడు హాయిగా హ్యాపీగా జర్నీని రైడ్ ఎంజాయ్ వెళ్ళొచ్చు. మనం లొకేషన్ ఇంకా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఏదైనా మంచి లొకేషన్ దగ్గర నువ్వు మీటర్ వేలు వెళ్తే ఏముంది 2 నిమిషాలు, అలా 2 సెకండ్లు దాటేస్తుంది లొకేషన్, చూడలేరు. అప్పుడు 80 వెళ్తే హ్యాపీగా చూడొచ్చు. అవును, కరెక్ట్.
ఇంకేమైనా ఇందులో స్పెషల్ ఫీచర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? స్పెషల్ అంటే అదే బాగుంటది. ఇంతకు ముందు ట్రావెలర్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇంతకు ముందు ట్రావెలర్ ఉంది, ఫోర్స్ ఉంది, దాంట్లో టెంపోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సీటు డబల్ సీట్ ఇద్దరు కూర్చున్నారు, కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది. దీంట్లో ఆ ఇబ్బంది ఉండదు, ఫ్రీగా కూర్చోవచ్చు. సస్పెన్షన్ కూడా అది కొంచెం అదిరినా ఇది కారులో వెళ్ళినట్టే ఉంటది, కానీ అదిరేది కానీ ఇలాంటి ఉంది, డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళొచ్చు. బయట అవుట్ సైడ్ సౌండ్ అయితే అసలు రాదు లోపల. ఓకే, అంటే క్యాబిన్ లోకి బయట సౌండ్ లోపలికి రాదు, మొత్తం ఐసోలేటెడ్. అంటే గ్లాసులన్నీ క్లోజ్ అయిపోతాయి, ఫుల్ గ్లాసు. నీకు నీట్ గా అవతల సౌండ్ ఒక్క రవ్వ కూడా ఉండదు. హ్యాపీ పడుకున్నా కూడా ఏం జరుగుతుందో కూడా తెలియదు. బయట సీట్లు వెనక్కి రిక్లైన్ అయిపోతాయి, పుష్ బ్యాక్ హ్యాపీగా ఉంచుకోవచ్చు. ఫుల్ ఫోల్డ్ అవుతాయి, ఫుల్ ఫోల్డ్ అవుతుంది, హ్యాపీగా పడుకొని నిద్రపోవచ్చు. డిస్టర్బెన్స్ ఉండదు, ఎంత లాంగ్ వెళ్ళినా హ్యాపీగా వెళ్ళొచ్చు. మీకు లైట్ విజిబిలిటీ గానీ ఎక్సలెంట్, లైటింగ్ కూడా బాగుంటది. నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు వైపర్ కూడా సరే క్లారిటీగా, అసలు మనం ఎదురుగా పట్టపగలు చూసినట్టే ఉంటది. మధ్యలో గ్లాస్ ఉండదు, ఎంత వర్షం వచ్చినా డైరెక్ట్ చూసినట్టే ఉంటది. వర్షం వచ్చినా కూడా నీట్ గా ఉంటది, అంత బాగా కనిపిస్తుంది. బయట క్లారిటీగా ఉంటది చూసేదానికి కానీ తోలేదానికి కానీ. తోలే వాళ్ళకి కూడా అసలు కారు తోలుతున్న ఫీలింగ్ ఉంటది, కానీ టెంపో ట్రావెల్ అర్బాన్ ఏదో అసలు ఉండదు. నాకు దీన్ని చూసినప్పుడు ఒక కారు కంటే ఎక్కువ, ఒక వాల్వో బస్ కంటే తక్కువ, ఈ రెండింటిని మిక్స్ చేసి మినీ క్యారవాన్ లాగా, క్యారవాన్ లో కూడా ప్రీమియం ఫీచర్స్ అందరికి అందుబాటులో. నార్మల్ గా మీ ప్రైసింగ్ కూడా ఈ బడ్జెట్ లోనే ఉన్నట్లుంది. ప్రైసింగ్ కూడా అయ్యప్ప స్వామి కూడా ఇప్పుడు బుక్ చేస్తున్నారు ఆల్రెడీ. డిసెంబర్ లో మళ్ళీ బుకింగ్ ఇప్పుడు 5-6 బుక్ అయినాయి కూడా. అయ్యప్ప స్వాములు పెళ్లికి వెళ్ళే వాళ్ళు, లేదంటే ఎవరైనా నలుగురు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరూ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళొచ్చు. ఎంత పెద్ద ఎస్యూవీలో అయినా మనం 5 నుంచి 6 వరకు ఎక్కగలుగుతాం. కానీ ఇంకోటి, మన సొంత కార్లో వెళ్ళినప్పుడు నడిపే వాళ్ళు అక్కడ లొకేషన్ ఎంజాయ్ చేయలేరు. ఇప్పుడు ఇలాంటిది అనుకో, హ్యాపీగా అందరూ ఎంజాయ్, ప్రతి ఒక్కరు సైడ్ బాగా చూసుకుంటా ఎంజాయ్ చేస్తే వెళ్ళొచ్చు. అందులో ప్లస్ 80 అయిపోతాం కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ సేఫ్ గా వెళ్ళొచ్చు. అంతా లొకేషన్ ని ఎంజాయ్ బాగుంటుంది. పైన ఏమన్నా క్యారీ చేయటం చేయించాలి, మొన్న చేయించుకోవచ్చు, చేపిస్తాం కూడా. ఎన్నాళ్ళు అవుతుంది తీసుకునేది? తీసి ఎంత ఒక 2 నెలలు. 2 నెలలు. ఎంత పడింది అన్న? 34 లక్షలు పడింది, 34 lakhs. ఇదేనా? ఇంకా ఇలాంటి బండ్లు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? మన దగ్గర ఇన్నోవా క్రిస్టా 2 ఉన్నాయి, ఎస్ క్రాస్ ఒకటి ఉంది, ఇతిహాస్ ఒకటి ఉంది, టెంపో ట్రావెలర్ ఒకటి ఉంది. టెంపో మన దగ్గర ప్రెసెంట్ అవి ఉన్నాయి, అవైలబుల్ లోనే ఉంటాయి. ఇప్పుడు రన్నింగ్ ఇదే, రన్నింగ్ లో అన్ని ఉన్నాయి. ప్రెసెంట్ మనం ఇది ఉంది, అవి కూడా ఉన్నాయి. సరే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఇప్పుడు మనం ఈ బండిలో డోర్స్ ని ఒకసారి చూసుకుంటే, టోటల్ ఇందులో 4 డోర్లు ఉంటాయి అన్నమాట. ఒకటి డ్రైవర్ సైడ్ ఉంటే, ఇంకొకటి వచ్చేసరికి బండికి లెఫ్ట్ సైడ్ లో అంటే ప్యాసింజర్ సైడ్ ఉంటుంది, ఇది స్లైడింగ్ డోర్. ఇంకా వెనక వైపు వచ్చేస్తే మనకి రేర్ డోర్ ఉంటుంది. ఇది మనం లగేజ్ కానీ లేదంటే వెనక వైపు మొత్తం బండిని ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేయొచ్చు. వీటితో పాటుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉంటుంది. ఇంకా ఈ వెహికల్ మనం హైట్ చూసుకుంటే, అంటే వెహికల్లోకి మనం ఎక్కేటప్పుడు హైట్ చూసుకుంటే, హైట్ కూడా చాలా మినిమల్గా ఉంటుంది. సీనియర్ సిటిజన్ ఎక్కాలన్నా కూడా చాలా ఈజీగా బండిలోకి ఎక్కగలుగుతారు. ఈ వ్యాన్లో సీట్స్ కాకుండా సీట్స్ వెనక కూడా చాలా పెద్ద లగేజ్ స్పేస్ ఇచ్చారు. ఇది అవసరమైతే లగేజ్కి వాడుకోవచ్చు, లేదంటే ఇక్కడ బెడ్లు వేసేసి స్లీపర్ బెడ్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బండిలో పైన అంటే రూఫ్ పైన కూడా మనం క్యారేజ్ బిగించుకోవచ్చు. అక్కడ ఏదైనా మనకి ఎక్స్ట్రా బ్యాగ్స్ ఉన్నా లేదంటే ఏవైనా సామాన్లు మనం పెట్టాలన్నా కూడా దీని మీద ఫిక్స్ చేసుకోవడానికి ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉంటుంది. మనం ఎప్పుడైనా టూర్ ప్యాకేజెస్ కానీ ఇలాంటివి బుక్ చేసుకున్నప్పుడు మనకి డ్రాపింగ్, పికప్, లేదంటే అక్కడ వెయిటింగ్, వెహికల్ చేంజెస్, లగేజ్ చేంజ్ చేసుకోవటం, ఇలా మన టైం కూడా అక్కడ వేస్ట్ అయిపోతుంది. ఇలాంటి ఒక వ్యాన్ని కానీ మనం బుక్ చేసుకున్నామంటే ఇది పాయింట్ టు పాయింట్ మన జర్నీని కంప్లీట్ చేస్తుంది. అంటే మన ఇంటి దగ్గర ఎక్కుతాం, అదే వెహికల్లో మళ్ళీ మన ఇంటి దగ్గర దిగుతాం. కాబట్టి ఎలాంటి టైర్డ్ ఫీల్ అయితే అవరు. అంటే మీరు ఎక్కడ వెహికల్ మారాల్సిన పని కానీ వెయిట్ చేయాల్సిన పని కానీ ఉండదు. మీరు ఎక్కడి వరకైనా ఈ వెహికల్ని తీసుకొని వెళ్ళొచ్చు. ట్రిప్ మొత్తం కొంచెం కూడా టైర్డ్ అవ్వకుండా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బండి గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఇది ఫోర్స్ మోటార్ నుంచి వచ్చిన అర్బనియా వ్యాన్ అన్నమాట. కానీ ఇది డిజైన్ అయింది ఎక్కడంటే ఇండియాలో ఫోర్స్ మోటార్స్ మెర్సిడీస్ బెంజ్ అండ్ BMWs కి
మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రన్ చేస్తూ ఉంటుంది. అదే ప్లాట్ఫామ్ మీద ఈ అర్బనియా వ్యాన్ ని కూడా తయారు చేశారు. ఇది వచ్చేసరికి మెర్సిడీస్ ని ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అదే బిల్డ్ క్వాలిటీని కూడా ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇందులో ఫీచర్స్ కూడా చాలా ప్రీమియం గా అనిపిస్తాయి. అందుకే అర్బనియా డిజైన్ గానీ, బిల్డ్ క్వాలిటీ గానీ, రైడ్ కంఫర్ట్ గానీ అన్ని మెర్సిడీస్ ఇంజనీరింగ్ ఇన్స్పిరేషన్ తో డిజైన్ అయ్యాయని అంటూ ఉంటారు. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇండియన్ వ్యాన్ జర్మన్ క్లాస్ లో తయారైనట్లు ఒక మంచి లుక్ నైతే తీసుకొని వస్తుంది. ఇంకా బిల్డ్ క్వాలిటీ, కంఫర్ట్ విషయంలో ఫ్లైట్ లెవెల్ అనే ఫీలింగ్ వస్తుంది. హై రూఫ్ అంటే ఈ బండిలో మీరు లోపల నిల్చున్నప్పుడు కూడా తల పైన కూడా చాలా ఖాళీ ఉంటుంది. అంటే దాన్ని హెడ్ రూమ్ అనొచ్చు. అక్కడ కూడా చాలా ఖాళీ ఉంటుంది కాబట్టి మీరు బండిలో ఉన్నప్పుడు చాలా రిలాక్స్ ఫీల్ అవుతారు. అంతేకాకుండా ప్రతి సీట్కి మొబైల్ ఛార్జింగ్ పోర్టు, ఏసీ వెంట్, ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. ఎవరికి కావాలంటే వాళ్ళు ఏది కావాలంటే అది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మధ్య మధ్యలో మ్యూజిక్ సిస్టమ్ స్పీకర్స్ కూడా ఇందులో ఉన్నాయి. సీట్స్ చూసుకుంటే సాఫ్ట్ కుషనింగ్ తో చాలా బాగున్నాయి. లాంగ్ ట్రిప్ లో అయితే మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. సీట్స్ కూడా మొత్తం రిక్లైన్ అయిపోతాయి. అంటే మీరు ఫుల్ గా సీట్ ని బెండ్ చేసి మీరు హ్యాపీగా పడుకొనైనా ట్రావెల్ ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇందులో సస్పెన్షన్, ఈ సస్పెన్షన్ ఏంటంటే నార్మల్ కమర్షియల్ వెహికల్ లో ఉండే సస్పెన్షన్ లాగా కాకుండా మన కార్స్ లో ఏదైతే సస్పెన్షన్ ఉంటుందో అంతే స్మూత్ గా ఉంటుంది. రఫ్ రోడ్స్ లో కూడా మీరు కంఫర్టబుల్ గా అయితే మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. వీటితో పాటుగా లార్జ్ విండోస్ ఉన్నాయన్నమాట. అంటే మీరు ఈ వెహికల్ లో కూర్చున్నప్పుడు మీ చుట్టూ ఉన్న ఈ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పెద్ద పెద్ద గ్లాసెస్ ఇచ్చారు. సైడ్ ఉన్న పిల్లర్స్ కూడా చాలా స్లీక్ గా డిజైన్ చేశారు కాబట్టి మీరు వెహికల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఓపెన్ క్యాబిన్ అనే ఫీలింగ్ లో ఉంటారు. అంటే మీరు ఓపెన్ క్యాబిన్ లో ట్రావెల్ చేస్తున్న అనే ఫీల్ అయితే మీకు వస్తుంది. ఏదైనా ఒక ట్రిప్ మనం లాంగ్ ట్రిప్ కానీ లేదంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు మన సొంత కార్లో కానీ లేదంటే సెల్ఫ్ డ్రివెన్ వెహికల్లో కానీ వెళ్ళినప్పుడు ఒకవేళ మనం జాయింట్ ఫ్యామిలీ అయితే 1-2 కార్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అందులో కూడా మనం డ్రైవ్ చేస్తే మనం అక్కడ ఫంక్షన్ ని లేదంటే ఆ ట్రిప్ ని ఎంజాయ్ చేయలేం. ఇలాంటి వ్యాన్ గాని మనం తీసుకొని ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసామంటే ఇందులో మనం ఎలాంటి టైడ్ అవ్వము. ఇందులో ఉన్న ఫీచర్స్ కానీ ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి కాబట్టి ట్రావెల్ ని కానీ లేదంటే మీ ఈవెంట్ ని కానీ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా అందరూ ఒకే వ్యాన్ లో జర్నీ చేస్తున్నప్పుడు ఒకరికి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది, మంచి కంఫర్ట్ ఫీల్ అవుతారు. వీటన్నిటికీ మించి మంచి ఫన్ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో ఉన్న ఇంజన్ ని మనం చూస్తే ఇది 2.6 లీటర్స్ డీజిల్ ఇంజన్. ఎఫిషియెంట్ అండ్ రిలయబుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఫోర్స్ మోటార్స్ మెర్సిడీస్ బెంజ్ ఇన్స్పిరేషన్ తో డిజైన్ అయింది కాబట్టి. ఇందులో సేమ్ మన కార్ లాగానే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది. దాంతో పాటుగా ఫ్రంట్ సైడ్ మీరు చూస్తే ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి మన కార్ లో ఉన్నట్లు. వీటితో పాటుగా ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఈ బండి మైలేజ్ మీరు ఒకసారి చూస్తే 11 నుంచి 12 కిలోమీటర్ల వరకు రావచ్చు. ఈ బండి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి అంటే బేసిక్ వేరియంట్ వచ్చేసరికి 26 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. టాప్ వేరియంట్ వచ్చేసరికి 37 lakhs వరకు ఉంటుంది. ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొని వచ్చింది మిడిల్ వేరియంట్ కాబట్టి ఇది 34 lakhs వరకు ఉంటుంది. అంటే మీరున్న లొకేషన్ బట్టి కొంచెం మారచ్చు. ఫ్రెండ్స్, ఈ బండి వచ్చేసరికి నాయుడుపేట సిఆర్ఎన్ ట్రావెల్స్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు నాయుడుపేట, నెల్లూరు, చెన్నై, తిరుపతి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట ఇలా రకరకాల ప్రాంతాల్లో వీళ్ళ సర్వీస్ ని ఇస్తున్నారు. అయితే వీళ్ళు వచ్చేసరికి కిలోమీటర్ కి 40 రూపీస్ లెక్కన ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళ దగ్గర రకరకాల టూర్ ప్యాకేజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్ లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఫోర్స్ అర్బనియా డిజైన్, కంఫర్ట్, సేఫ్టీ విషయంలో స్ట్రైట్ అవే మనకి వావ్ అనిపిస్తుంది. దాంతో పాటుగా స్మూత్ డాల్ఫిన్ కర్వ్ తోటి ఎయిర్ బస్ బెలుగా స్టైల్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. పర్సనల్ వ్యాన్ అనే ఒక ఫీల్ ను కూడా తీసుకొని వస్తుంది. ఆల్ ఇన్ వన్ గా ఒక ఫ్యామిలీ ట్రిప్స్ కానీ, టూర్స్ కానీ, వెడ్డింగ్స్ కానీ, ఆఫీస్ అవుటింగ్స్ కానీ ఇది పర్ఫెక్ట్ చాయిస్. రోడ్డు మీద ఒక ఫ్లైట్ లాగా వెళ్తుంది. అంతేకాకుండా ఇదొక ఓన్ వెహికల్ అనే ఫీల్ ను కూడా తీసుకొని వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోర్స్ అర్బనియా గురించి చేస్తున్న డీటెయిల్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఏదైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందా? ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.